నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రచారం చేయబోతున్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభకు రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా సభలో మాట్లాడబోతున్నారు రేవంత్. నారాయణపేట జిల్లాలో ఒకే రోజు సీఎం సభలు ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మక్తల్ నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గానికి రానున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జన జాతర సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నాడు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా కూడా ప్రచారం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. సెక్యూరిటీ అంతా కూడా చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఎన్ని గంటలకు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు? ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏర్పాటు ఎట్లా చేశారు? నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిసి అధ్యక్షులు మక్తల్ నియోజకవర్గానికి జనజాతర సభకు రాబోతున్నారు. ఇక్కడికి దాదాపు 3 గంటలకు ఆయన రాబోతున్నారు. 1.5 అవర్ ఇక్కడ ఉండి దాని తర్వాత వేరే సభకు వెళ్ళబోతున్నారు. దానికి ఆల్మోస్ట్ పూర్తి అరేంజ్మెంట్స్ అన్ని చేసినాము. ఇక్కడ దాదాపు 25,000 మంది గ్యాదరింగ్కి ఆల్రెడీ సన్నాహాలన్నీ జరిగిపోయినాయి. అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కొంచెం ఎండుంది కాబట్టి కొంచెం లేట్గా తరలి వస్తారు. కానీ నిన్న మొన్న పడిన వానలకు ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ సభతో నరేంద్ర మోదీ సభకి ఏదైతే నారాయణపేటలో ఉందో దానికి ధీటుగా ఈ సభ నిర్వహిస్తున్నాము. ఈ సభతో తేలిపోవాలి వంశీచంద్ర రెడ్డి గారిని పార్లమెంట్ పంపిస్తున్నామా, ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ పంపిస్తాం. ఇక్కడ నుంచి అత్యధిక మెజారిటీతో కొన్ని అపోహలు ఉండే మక్తల్ నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఆ అపోహలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా నారాయణపేట జిల్లాలో అంటే అటు కొడంగల్ 4 మండలాలు కానీ, ఇటు నారాయణపేట మొత్తం కానీ, ఇటు మక్తల్లో 5 మండలాలు కానీ దాదాపు నా అంచనా ప్రకారం దాదాపు మేము ఇక్కడ 20,000 పైన లీడ్ ఇవ్వబోతున్నాము వంశీచంద్ర రెడ్డి గారికి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో 14 to 15 సీట్స్ కాంగ్రెస్ విజయకేతం ఎగరబోతున్నది. ఇక్కడ ఓవరాల్గా చూస్తున్నాం మనం, ఒకవైపు బీజేపీ కూడా ఫస్ట్ ప్లేస్లో మేమే ఉన్నాము మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి. ఒకవైపు నారాయణపేట జిల్లాలో మీరు చెప్పినట్లు మక్తల్, నారాయణపేట మాకు కంచుకోట లాంటివి, అట్లాంటి వాటిలో కాంగ్రెస్ ముందుకెళ్ళడం అసాధ్యం అంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ముందుకెళ్ళడము, కాంగ్రెస్ మెజారిటీ రావడము అసాధ్యం అంటున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చిన 3 నెలల్లో 4 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పర్ణికారెడ్డి ఎమ్మెల్యే కానీ, ఇటు వాకిటి శ్రీహరి గారి ఎమ్మెల్యే నాయకత్వంలో అటు 14 కోట్లు ఫండ్స్ తెచ్చుకున్నాము. అక్కడ కూడా 15 కోట్ల ఫండ్ తెచ్చుకున్నాము. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ గడిచిన 10 ఏళ్లలో ఇంత ఫండ్ మా నియోజకవర్గాలకు రాలేదు. పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే మంచిగా ఉంటుందో. రేవంత్ రెడ్డి గారు హామీలు ఏంది, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఏంది, అలానే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 5 న్యాయ పథకాలు ఏంటివని పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. పాతకాలంలో కాదు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు గమనిస్తున్నారు, చూస్తున్నారు ఎవరైతే తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడతారు. గడిచిన 10 ఏళ్లలో మన రాష్ట్రానికి అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిందేమీ లేదు. నిరుద్యోగం పెంచేసిండ్రు, ఒకటంటే ఒకటి అభివృద్ధి చేయలేదు. నారాయణపేట జిల్లాలో ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఒక్కటంటే ఒక రేషన్ కార్డు తేలేకపోయినరు, ఒకటంటే ఒక కొత్త సీసీ రోడ్ వేయలేకపోయినరు. ఇవన్నీ మేము వచ్చిన 3 నెలల్లోనే ఎన్ని అభివృద్ధులు చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారికి ఓటేసి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మా భావం. చూస్తున్నాం. ఇది ఓవరాల్గా సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్నాడు. ఇక్కడ చల్లా వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా కూడా ప్రచారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించబోతున్నారు. ఒకవైపు నారాయణపేట జిల్లాలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగబోతుండడంతో కూడా పోలీసులు దీనిపై స్పెషల్గా దృష్టి సారించారు. ఎందుకంటే 2 సభలు కూడా కూతవేటు దూరంలోనే ఉండడం, దీని దగ్గర ఉండడంతో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ విజయ కేంద్రం ఎగిరేసేందుకైతే పూర్తిగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడబోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కృష్ణా జిల్లాల నీటి విషయంలో ఇప్పటికీ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా అటువైపు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వివరించినట్టు కూడా ఆయన ప్రసంగం ఉండబోతున్నట్టుగా కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మక్తల్ నుండి.